అలా నేను విశేషరావు అన్నీ ఉన్నమ్మ అణిగిమణిగి ఉంటుందంట, ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడుతుంటుందంట. అలాగే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ లేనివి ఉన్నట్టుగా చెప్తూ ప్రపంచం దృష్ట్యా ఆయన ఏదో గొప్ప, మిగతా దేశాల కంటే కూడా అనేటువంటి ఒక ఫీల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా, ఆ రాజ్యం చెప్పినట్టే మిగతా దేశాలు వినాలి అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన వెళ్తూ ఉన్నారు. అక్కడేమో ట్రంప్కి వ్యతిరేకులు ఎక్కువ అవుతున్నారు, ట్రంప్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ట్రంప్ కారణంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి 2 పార్టీల రాజకీయం కాస్త 3 పార్టీలు అయిపోయినాయి. అమెరికా పార్టీని ఎలన్ మస్కే పెట్టేశారు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే అసలు యుద్ధాలను ఆపేది నేనే, నాకన్నా మొనగాడు లేడు యుద్ధాలను ఆపట్లని చెప్పి ఆయన అంటున్నారు. అసలు యుద్ధాన్ని ఇతర దేశాలు ఆపటం కాదు, అమెరికాలో ప్రకృతి చేస్తున్నటువంటి యుద్ధాన్ని ఆపగలగాలి. అది ఆపలేక చేతులు ఎత్తేసినటువంటి ట్రంప్ అక్కడుండేటువంటి ప్రజల ప్రాణాలని తీసుకుంటున్నాడు. ఆయన తాజాగా వరదలు వస్తే ఆ వరదల్లో చనిపోయారు చాలామంది అమెరికాలో. అమెరికా మునిగిపోయింది. వాస్తవంగా అమెరికా అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ప్రధానంగా న్యూజెర్సీ, న్యూయార్క్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా ఈ రాష్ట్రాలు గుర్తొస్తూ ఉంటాయి మనకి. కారణం ఏంటంటే మన వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు ఆ ప్రాంతాల్లో ఉంటాయి, ఆ ప్రాంతాల్లోనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు న్యూజెర్సీ, న్యూయార్క్ వరదలతోటి, వరద బీభత్సంతో గందరగోళం అయిపోతున్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రకృతి అమెరికా మీద చేసినటువంటి యుద్ధాన్ని ఆపలేకపోతున్నాడు ట్రంప్. ఆయనేమో ప్రపంచ దేశాలన్నింటికి కూడా నేనే పెద్దని, నేనే యుద్ధాలను ఆపుతాను, నాకన్నా మునగాడు లేడని అంటారు ఆయన. ఇంకొక వైపు ఎలన్ మస్క్ అమెరికా పని అయిపోయింది, అమెరికాని ఇంకెవరు కాపాడలేరు, సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, ఆర్థిక సంక్షోభంలోకి. ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అమెరికాకు ఉన్నటువంటి ప్రతిష్టను మసకబరుస్తున్నాయని చెప్పి ఆయన గగ్గోలు పెడుతూ ఉన్నారు. ప్రపంచ కుబేరుడు ఆయన, టెక్నాలజీ రంగంలో ముందున్నారు. స్పేస్ ఎక్స్ది ఆయనే, అక్కడ ఉండేటువంటి నాసాతోటి కలిసి ఆయన స్పేస్ ఎక్స్ని సక్సెస్ చేశారు. అలాంటి ఆయన్నే ట్రంప్ పక్కన పెట్టేశాడు. ఆయనకి ఈయనకి ఇద్దరికి పట్టలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు అమెరికా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అసలు జనరల్గా సాంకేతిక పరంగా అమెరికా ముందుంటుంది అని అనుకుంటారు. అక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పటికీ కూడా ప్రాణ నష్టం జరగకుండా చాలా వరకు కాపాడుతారు, కాపాడేటువంటి వ్యవస్థ అక్కడ ఉంది అని భావిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి వరదలకి చాలామంది చనిపోయారు, ఆస్తి నష్టం అపారంగా జరిగింది. ఇప్పుడు ఆయనేమో ప్రపంచ దేశాలను వణికిస్తానంటాడు. ఇరాన్ దెబ్బకి పారిపోయాడు ఆయన. ఇరాను అమెరికాకు సంబంధించినటువంటి స్థావరం ఖతార్లో ఉంటే ఖతం చేసేసింది. ఆ దెబ్బకి ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రష్యా, ఉక్రెయిన్ తీసుకుంటే నేను యుద్ధాన్ని ఆపేస్తానంటాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పని చూసుకోమని చెప్పారు ట్రంప్కి. దాంతో తోక ముడిచి ఇప్పుడు ఉక్రెయిన్కి అణ్వాయుధాలను లేదంటే రక్షణకు సంబంధించినటువంటి ఆయుధాలని సరఫరా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదో రోబో సైన్యాన్ని ఏదో ఇచ్చారు ఉక్రెయిన్కి, ఆ రోబో సైన్యాన్ని పంపించారు రష్యా మీదకి, రష్యా సైనికుల్ని వేటాడుతున్నాయి అవి అని చెప్పి న్యూస్, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని కూడా నేనే ఆపానని చెప్పి అనేక వేదికల మీద కొన్ని వందల సార్లు చెప్పుకుంటాడు ట్రంప్. కానీ సౌదీ రాజు ఆపారు అనే సంగతి లేటెస్ట్గా అందరికీ తెలిసింది. సౌదీ రాజు ఇన్వాల్వ్ కావడంతో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోయిందని. ఎందుకంటే సౌదీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండగా పహల్గామ్ దాడి జరిగింది. ఆ పహల్గామ్ దాడికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్ ఉంది. దాంతో ఆపరేషన్ సింధూర్ క్రమంలో భారతదేశం పాకిస్తాన్ని పూర్తిగా నేలమట్టం చేసేటువంటి క్రమంలో సౌదీ రాజే పాకిస్తాన్ వైపు నుంచి మాట్లాడి ఆ దేశాన్ని రక్షించాడు, పాకిస్తాన్ని భారత్ నుంచి. సో భారతదేశం యుద్ధాన్ని విరమించుకుంది. కానీ ట్రంప్ ఏమంటాడు, నేనే అని చెప్పి ఆయన అంటాడు. సరే, ఇవన్నీ ఎన్ని అన్నప్పటికీ కూడా ఇప్పుడు అమెరికా మునిగిపోతున్నటువంటి క్రమంలో ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు తాజాగా అక్కడ జరుగుతున్నటువంటి బీభత్సం గురించి ఇంటర్నేషనల్గా ఒక పెద్ద న్యూస్ ఏంటంటే అక్కడ జరిగినటువంటి బీభత్సం. ఇక్కడ చూడండి, అమెరికాలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. టెక్సాస్ రాష్ట్రంలో
గత వారం వరద బీభత్సం సృష్టించగా తాజాగా న్యూ మెక్సికోలోని రుయిడాసోలో ఆకస్మిక వరదలు ముంచెత్తున్నాయి. దీంతో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వరద నీటి ప్రవాహానికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట చెక్కలు కొడుతున్నాయి. రైడాసోల్లో ఆకస్మిక వరదల నేపథ్యంలో యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ అత్యవసర పరిస్థితిని ప్రకటించేసింది. వరదల్లో అనేక మంది ప్రజలు చిక్కుకుపోయారని మేయర్ లిన్ క్రాఫ్ట్ ఫ్రోడ్ ప్రకటన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికి ఎలాంటి గాయాలు లేవని వెల్లడించారు. రుయో డోసో నది 20 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రవహిస్తుందన్నారు. ఈ క్రమంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు. సురక్షిత ప్రాంతాలకు వాళ్ళు తరలిపోయేది ఏంటి? వీళ్ళే తరలించాలి కదా. సాంకేతిక పరంగా ముందున్నటువంటి దేశం అది. హెలికాప్టర్ల తోటి వాళ్ళే తరలించాలి, లేదా విమానాలు పెట్టాలి, లేదా రకరకాల సాంకేతికంగా ఉంది కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు. ఇక వరద నీటి ప్రవాహానికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇల్లు కొట్టుకుపోతున్న వీడియోని ఎవరో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వైరల్గా మారిన ఈ వీడియో అక్కడి వరద తీవ్రతను కళ్ళకు కట్టింది. ఇక వరదల కారణంగా టెక్సాస్లో 109 మంది ప్రాణాలు కోల్పోయారని గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. 109 మంది టెక్సాస్లో చనిపోయారు వరద కారణంగా. మరి ఇంత ప్రమాదం అమెరికాలో జరగడం అంటే అక్కడ టెక్నాలజీ పరంగా ఆ దేశం మరి ముందున్నట్ట, లేదంటే మనతోటే ఉన్నట్ట? 109 మంది వరదల్లో చనిపోయారంటే ఒక్క టెక్సాస్లోనే. ఇక 160 మంది ప్రజలు ఆచూకీ తెలియరాదని తెలియదు, అసలు గల్లంతయ్యారంట. 160 మంది గల్లంతయ్యారు, 109 మంది చనిపోయారని చెప్తున్నారు. అంటే ఇది ప్రాణ నష్టమే కదా. ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరిగితే ట్రంప్ ఏం చెప్తున్నాడు? నేను యుద్ధాలను ఆపుతానంటాడు. మరి అంతర్గతంగా అక్కడ ప్రకృతి చేస్తున్నటువంటి యుద్ధం పరిస్థితి ఏంటి? అమెరికాలో ప్రకృతి చేస్తున్న యుద్ధాన్ని ఆపచ్చు కదా, అట్లీస్ట్ ఆపకపోయినా రక్షించవచ్చు కదా ఆ యుద్ధం నుంచి. గ్వాడలూప్ నది పరివాహ ప్రాంతంలో వేసవి శిబిరాలకు వెళ్లిన వారిలో ఎంతమంది కనిపించకుండా పోయారో స్పష్టత లేదన్నారు. వరద ప్రభావం నేపథ్యంలో గల్లంత అయిన వారు ప్రాణాలతో బయటపడతారనే ఆశలు సన్నగిలుతున్నాయన్నారు. సో ఇది పరిస్థితి. లేటెస్ట్ వీడియో కూడా ఇది, వరదల వీడియో. ఇక్కడ చూడండి వరదలు ఎలా ఉన్నాయో. వరదలు చూడండి, ఇల్లు కొట్టుకోబోతుంది. ఇక్కడ చూడండి, ఇల్లు కొట్టుకోబోతుంది. హౌసెస్ కొట్టుకోబోతున్నాయి. ఇది అమెరికా పరిస్థితి. ఆయనేమో ప్రపంచానికి పాఠాలు చెప్తాడు ట్రంప్. ఆయన దేశంలో కొట్టుకోబోతున్న ఇల్లు, ఆయన టెక్సాస్లో 109 మంది చనిపోయి 160 మంది కొట్టుకోబోయి ఆచూకీ తెలియక ఇంకొంతమంది అసలు ఉన్నారో లేదో తెలియనటువంటి పరిస్థితులు అక్కడ లబోదిబోం ఉంటుంటే ప్రపంచానికి పాఠాలు చెప్తాడు ట్రంప్. మరి అసలు అమెరికా మునిగిపోయిందా, ఇంకా అక్కడ తేలుందా అని అంటే టెక్సాస్ ఈ ఏరియాలో కొన్ని చోట్ల, న్యూజెర్సీ, న్యూయార్కు ఇలాంటి చోట్ల చాలా గందరగోళ పరిస్థితిలో ఉందని చెప్పి అంటున్నారు. మరి టెక్సాస్ వేరు, న్యూజెర్సీ వేరు, దూరంగా ఉంటుంది. గతంలో న్యూజెర్సీ, న్యూయార్క్లో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు. సో ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో అంతర్గతంగా ఉన్నటువంటి పరిస్థితులనేమో గాలి కొదిలిపెట్టేశారు. ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి, ప్రపంచ దేశాలు ఏ విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలనేది ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఆ దేశ పౌరులకి భద్రత ఇవ్వటంలో వైఫల్యం చెందారా ఆయన అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.